హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎస్యు శాతవాహన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తర్వాత వీటి యొక్క నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మరి వస్తుంది. దీనికి అర్హత గల అభ్యర్థులంతా సమాయత్తం కావాల్సినటువంటి టైం అయితే వచ్చింది. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది లేక చాలా ఇయర్స్ నుండి చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంతా కూడా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో అయితే నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది చాలా తక్కువగా ఉన్నారు. మరి విశ్వవిద్యాలయాలలో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ కానున్నాయి. వర్సిటీ ఏర్పడినప్పుడు దాదాపుగా 37 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మంజూరు అయితే అయ్యాయి. మరి అయితే ప్రస్తుతం 16 మంది మాత్రమే ఇందులో పనిచేస్తున్నారు. అలాగే ఆచార్యుల పోస్టులు 10 వరకు ఖాళీగా అయితే ఉన్నాయి. పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి చాలా కాలం నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు. 1:10 నిష్పత్తిలో ఒక్కొక్క పోస్టుకి 10 మంది చొప్పున అయితే కాల్ఫర్ చేస్తారు. తర్వాత రెండో దశకి అక్కడ నుండి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు. మరి నియామక ప్రక్రియ పరిశీలించే ముందుగా పోస్టులు ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే బిజినెస్ మేనేజ్మెంట్లో మంజూరు అయిన పోస్టులు 4 ఉంటే 2 మాత్రమే పనిచేస్తున్నారు. 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కామర్స్లో మంజూరు పోస్టులు 3 ఉంటే 1 మాత్రమే పనిచేస్తున్నారు. 2 ఖాళీగా ఉన్నాయి. ఎకనామిక్స్లో మంజూరు పోస్టులు 4 పనిచేస్తున్న వాళ్ళు 2, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సోషియాలజీలో 4 మంజూరు పోస్టులు ఉంటే 2 పనిచేస్తున్నారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఉర్దూలో 4కి 4 పనిచేస్తున్నారు. ఇక్కడ 0 ఉర్దూలో అయితే 0 ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చేసి 4 మంజూరు పోస్టులు అయితే 3 పనిచేస్తున్నారు. 1 ఖాళీగా ఉంది. భౌతిక శాస్త్రం 3 మంజూరు పోస్టులకి 2 పనిచేస్తున్నారు. 1 ఖాళీగా ఉంది. ఫార్మసీలో 11 పోస్టులకి 11 ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 21 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వివిధ విభాగాలలో. ఇక 3 దశలలో ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. యూజీలో మరియు పీజీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా లేదా అర్హత పరీక్షల మార్కుల ఆధారంగా అయితే ఎంపిక ప్రక్రియ అయితే ఉండనుంది. ఇంకా అకాడమిక్ రికార్డుల పరంగా, పరిశోధన పరంగా మరియు విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యానికి ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే ఉంది. ఇంకా ఇంటర్వ్యూ అనేది లాస్ట్ ఫేజ్లో అయితే ఉంటుంది. టోటల్గా 50 మార్కులు అకాడమిక్ రికార్డులు, పరిశోధన ప్రదర్శనలకు అయితే ఉన్నాయి. అంటే యూజీ, పీజీ మరియు నెట్, సెట్, ఆర్స్లెట్, పిహెచ్డి, ఎంఫిల్ పరిశోధన పత్రాలు, సదస్సులకు వీటికి అయితే 50 మార్కులు అయితే కేటాయించారు. నెక్స్ట్ సెకండ్ దశకి విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యానికి 30 మార్కులు కేటాయించడం జరిగింది. సంవత్సరానికి 1 మార్కు చొప్పున టీచింగ్ ఎక్స్పీరియన్స్కి అయితే ఉంది. ఇక ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అయితే ఉన్నాయి. టోటల్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకే అండి, మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.